అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. నేను మీ మధు. సో ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తా విశేషాలు చూద్దాం. తెలంగాణ, నేషనల్, ఇంటర్నేషనల్, ప్రాంతీయ వార్తలు. సో వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ముందుగా వెలుగు పేపర్లో ఎలాంటి వార్తలు వచ్చాయి ఏంటి అని అయితే ఒకసారి అయితే చూద్దాం. సో ముందుగా మనకు హైలైట్ అవుతున్న వార్త, బీఆర్ఎస్ను ముంచిందే కేటీఆర్. కేసీఆర్ నీ పార్టీకి నీ కొడుకే గుదిబండ. ఆయన ఉన్నంతకాలం జనం బండకేసి కొడుతూనే ఉంటారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకున్నది. 8 లక్షల కోట్ల అప్పు చేసిన వాళ్ళ ఆశ తీరలేదు. నాడు మంత్రులతోనూ మాట్లాడని కేసీఆర్ ఇప్పుడు సర్పంచ్లతో సైతం మాట్లాడుతున్నాడు. ఎస్ఎల్బీసీని 10 ఏళ్ళు పడవ పెట్టావు, అక్కడ ప్రమాదం జరిగితే మామ అల్లులు డ్యాన్స్ చేశారు. ఎవరు అడ్డం పడ్డ ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వెల్లడి. నల్గొండ జిల్లా దేవరకొండ సభలో సీఎం ప్రసంగం అయితే చేశారు. సో బీఆర్ఎస్ను ముంచిందే కేటీఆర్ అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. సో గజ్వెల్ నియోజకవర్గం సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎర్రవెల్లి, నర్సన్నపేట సంబంధించిన సర్పంచులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏకగ్రీవం కావడంతో ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన నేపథ్యంలో కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఈ ప్రభుత్వం అయితే ఏ ప్రభుత్వం అయితే శాశ్వతం కాదు, నెక్స్ట్ రాబోయేది మన ప్రభుత్వమే, ఎవరో ఏదో చేస్తారని అయితే ఆశపడి ఆగమాగం కావద్దు అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకు కావచ్చు, సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు వాళ్ళందరికీ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిండు. నెక్స్ట్ రాబోయేది మన ప్రభుత్వమే, ప్రజలందరూ ధైర్యంగా ఉండాల్సిందే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రతి ఒక్క కార్యకర్త, సర్పంచ్లు కానీ మరి ప్రజలకు తెలిసే విధంగా చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో మరి నిన్న రేవంత్ రెడ్డి దానికి కొన్ని ఏమంటారు వ్యాఖ్యలు అయితే చేశారంటే కేసీఆర్ను అంటే తెలంగాణను ముంచిందే కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీని చెడగొట్టిందే కేటీఆర్ అనే విధంగా అయితే మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. సో దానికి సంబంధించిన ప్రధాన వార్త ఇది. ఇంకా ఇప్పుడు 2 ఏళ్లలో కేసీఆర్ ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి పేరు తీయలేదు. కానీ 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు తీయని రోజు అంటూ లేదు. అవును, కేసీఆర్ 2 ఏళ్లలో ఒక్కసారి కూడా తీయలేదు. అవును, ఎందుకు మరి ఆయన నేను అసలు పట్టించుకుంటలేడు. ఈయనేమో నన్ను చూడు అని చెప్పేసి ఏడి పోయినా కేసీఆర్ పాట వినిపిస్తున్నాడు. సో రకంగా జనాలల్లా కేసీఆర్ నిలిపేదంటే రేవంత్ రెడ్డి. ఆయన సపరేట్ ఇంట్లో ఉన్నా కూడా ఈయన మరీ గుర్తు చేస్తున్నాడు. కేసీఆర్ ఉన్నారు అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు. ఆయనకు ప్రచారం ఈయననే చేస్తాడు. కేసీఆర్ కు ప్రచారకర్త రేవంత్ రెడ్డి అయ్యిండు. ఫ్లైట్ ఛార్జీ 18,000 దాటొద్దు, ఎయిర్లైన్స్ కంపెనీలకు కేంద్రం ఆదేశం. ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఎంక్వైరీ కౌంటర్ వద్ద క్యూ కట్టిన ప్రయాణికులు. విమాన టికెట్ ధరలను భారీగా పెంచడంపై ఆగ్రహం. కిలోమీటర్లను బట్టి రేట్లు ఫిక్స్. రూపాయలు 7,500 నుంచి 18,000 వరకు ఛార్జీలు. ఇంకా తీరని ఇండిగో కష్టాలు. మరో 800కు పైగా విమానాలు రద్దు. ఇవాళ రాత్రిలోగా ప్యాసింజర్లకు రిఫండ్ ఇచ్చేయాలని కేంద్రం ఆదేశం. సంస్థ సీఈఓతో నేరుగా పీఎంఓ సంప్రదింపులు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లు, బోగీలు ఏర్పాట్లు. ఇప్పుడు ఇండిగో విమానాలది ఇంకా ఈ సమస్య తీరలే. దగ్గర 1000 విమానాలను ఆపేసింది. ముంబై, చెన్నై, హైదరాబాద్, ఇక్కడ అన్ని ఎయిర్పోర్ట్లలో 1000 విమానాలు పైగా ఆపింది. ఎందుకు ఆపింది అంటే ఇలా బ్లాక్మెయిల్. డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏం చెప్తుందంటే కొన్ని నిబంధనలు నవంబర్ 1కు కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. ఆ నిబంధనలు పైలట్లకు, ఇతర సిబ్బందికి అనుకూలంగా. ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి కదా, అట్లా ఉండొద్దు, వీళ్ళకి విశ్రాంతి ఉండాలని చెప్పేసి కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. ఈ రూల్స్ తీసుకొస్తున్నామని 2 సంవత్సరాల ముందే చెప్పింది. అయినా వీళ్ళు ఇండిగో విమానాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం చేసిర్రు, మాకు పైలట్స్ లేరు కాబట్టి మేము విమానాలను ఆపుతున్నాం. దీని ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు అయ్యప్ప భక్తులు ఉన్నారు, అయ్యప్ప మాలేసిన వాళ్ళు, తర్వాత ఇంకేమన్నా ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా పెద్ద కంపెనీ ఏంటంటే ఇండిగో. సో వీళ్ళే ఆపేసరికి ప్రయాణికులంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రయాణికులంతా ఏం చేస్తున్నారు, మళ్ళీ కేంద్రానికి లెటర్ పెడుతున్నారు, మాకు కష్టాలు అవుతున్నాయి, వాళ్ళు అదేందో చూడమని చెప్పేసి. సో ఒక రకంగా మేము మీ రూల్స్ను పాటించాం, ఆపుతాం ఏమైతే ప్రయాణికులే మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి మీరే దిగి వస్తారు. మీ రూల్స్ మేము పాటించాం, మా రూల్స్ మీరు పాటించాలి అని చెప్పేసి ఇండిగో సంస్థలు ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తారు. అన్ని సంస్థలు, అన్ని విమాన సంస్థలకు అదే రూల్. కానీ వీళ్ళు ఎందుకు ఆపుతున్నారు అంటే ఇది ఒక రకమైన బ్లాక్మెయిల్. ఇది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే దూరాన్ని బట్టే టికెట్ రేట్. ఇంకా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంత ఛార్జీలు పడితే అంత ఛార్జీ, సీజన్ బట్టి కూడా వీళ్ళు ఎత్తున్నారు. కాబట్టి అట్లా ఉండొద్దని చెప్పేసి కేంద్ర సంస్థలు ఒక ఆదేశాన్ని తీసుకొచ్చారు.
ఇక అసెంబ్లీకి కొత్త రూపు, ఇటు శాసనసభ అటు మండలి మధ్యలో పార్లమెంట్ తరహాలో సెంట్రల్ హాల్ నిర్మాణం. ఇందుకోసం 3 రకాల ప్లాన్లను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటే మరి అసెంబ్లీకి కొత్త రూపు తీసుకురావాలని అయితే పరిశీలన ప్రతిపాదనలో ఉంది. ఇక్కడ శాసనసభ అట్లాగే శాసన మండలి ఒకే దగ్గర మధ్యలో హాల్ లాగా పెట్టి సో ఇదంతా ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక అసెంబ్లీ ఆవరణ చుట్టూ ఉన్న పాత బిల్డింగ్ను కూల్చి పూలు ఇతర మొక్కలు పెంపకం, ఇప్పటికే ముగింపు దశకు కౌన్సిల్ భవనం అయితే పునర్నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. అంటే ఇవే ఇక ఉన్నాయి కూలగొట్టడం కొత్తగా కట్టడం అంతే, ఇంకేం లేదు. ఇంత ముందుకు ఇటు శాసన మండలి ఇటు శాసనసభ్యులు అవును కొంచెం దూరం ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇటు పోతాది ఇటు వస్తుంది, రెండు పక్క పక్క పోయిండే అట్లా తయారు చేస్తున్నారు. వాళ్ళకి అనుకూలంగా చూసుకుంటారు కానీ ప్రజలకు మరి ఏమైనా హాస్పిటల్స్ ఉన్నాయా స్కూల్స్ ఉన్నాయా అవేం లేదు. ఇప్పుడు కొత్త బిల్డింగ్ కాకపోతే ఏమవుతుంది? మూడో విడతలో ఒక్కరోజే 78,000 నామినేషన్లు, 4,158 సర్పంచ్ స్థానాలకు 27,277, 36,442 వార్డులకు 89,603 నామినేషన్లు దాఖలు. ఈ దఫా 11 సర్పంచ్ 100 వార్డుల నామినేషన్లు నిల్. ఇక మూడో విడత నామినేషన్లు కూడా పూర్తి అయిపోయినాయి. ఇక 11, 14, 17 పోలింగ్ ఉన్నది. మరి ఈ మూడో విడత కూడా నామినేషన్లు కంప్లీట్ అయిపోయినాయి. ఇక ఏమున్నా పోలింగ్ ఉంది. ఇక విత్తన బిల్లులో అన్ని లొసుగులే, ఇప్పుడు స్పందించకపోతే రానున్న 50 ఏళ్లు తిప్పలే. నకిలీ విత్తనాలతో రైతు నష్టపోతే పరిహారం ఇచ్చేలా రూల్స్ తేవాలి. రాష్ట్రాల అధికారాలను కేంద్రం హరించొద్దు. 13 సవరణలు ప్రతిపాదించిన అగ్రికల్చర్ వర్సిటీ డిసెంబర్ 11 వరకు అభ్యంతరాలకు అవకాశం. రైతుల అభిప్రాయాలు పంపించాలి. వీసీ అల్దాస్ జానే అయితే చెప్తున్నారు. విత్తన బిల్లులో అన్ని లొసగులు అంటే విత్తనాలు కాదు, ముఖ్యంగా ఈ రైతులను చూసుకుంటే ఎప్పుడైనా రైతులకు ఈ మోసం తప్పదు. ఎందుకంటే వాళ్ళు చెప్తారు రైతే రాజు, మన దేశానికి రైతే రాజు అని అంటాడు. కానీ రైతు రాజు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు మొన్నటిదాకా ఎరువుల సమస్య చూసినారు. రోడ్డు మీదకి వచ్చి ఒక బస్తా ఎరువు కోసం గంటల తరబడి నిలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా రైతు రాజు ఏడవుతాడు? పండించిన పంటకు మద్దతు ధర ఉండదు. సో ఇవన్నీ ఉంటే ఒక్క యూరియా బస్తాకు 1,500 రూపాయలు. 1,500 రూపాయలు. అది అయినా సక్రమంగా వస్తుందంటే లేదు, ఒక రోజు మొత్తం పని మానే అడుగుకోవాలి. సో అట్లా ఉంది పరిస్థితి. అంటే ఇంకో వార్త వస్తే దుప్పల వేట కేసులో మాజీ ఎమ్మెల్యే కొడుకంట. సత్తుపల్లి నీలార్ది పార్కులో దుప్పల వేట కేసులో 4 అరెస్టు. ప్రధాన నిందితుడు మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దత్తపుత్రుడు రఘు అంట. దుప్పి మాంసంతో పెళ్లి విందు చేసిరంట ఇచ్చినట్లు ఆరోపణలు. వివరాలు వెల్లడించిన ఖమ్మం జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ అంట. సో మరి దుప్పులను వేటలే మరి అది ఏమంటారు, దుప్పులను వేట మరి పెళ్లికి విందుకైతే ప్లాన్ చేసిరంట. అలాంటి ఆరోపణలు వస్తున్నాయంట. మరి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. మినీ దావోస్ల గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ రైజింగ్ 2047కు ఏర్పాట్లు పూర్తి. 5 స్టార్ హోటల్ సౌకర్యాలతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు. 3 హెలిప్యాడ్, డిస్కషన్ సెషన్ హాల్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ కోసం ప్రత్యేక గదులు. ఇవాళ ట్రైనర్ నిర్వహణ, రేపు గవర్నర్ చేతుల మీదుగా షురు. సీఎం వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈఓతో పాటు ప్రముఖుల ప్రసంగాలు. తెలంగాణ ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా ప్రత్యేకంగా 40 స్టాళ్లు ఏర్పాట్లు పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సూచన. ఇక గ్లోబల్ సమ్మిట్ రేపు ఎల్లుండి 2 రోజులు గ్లోబల్ సమ్మిట్ ఉంది. దీనికి దగ్గర ఒక 46 దేశాల నుంచి సీఈఓలు తర్వాత ఇతరత్ర ప్రజాప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఒక్కసారి ఈ గ్లోబల్ సమ్మిట్ కంటే ఇంత ముందుకు ఇప్పుడు ఏమంటున్నారు, 2047 తెలంగాణ రైజింగ్ $3 ట్రిలియన్ ఆర్థికంగా మన తెలంగాణను తయారు చేయాలి. కాబట్టి ఈ తెలంగాణ రైజింగ్ పేరు పెట్టి గ్లోబల్ సమ్మిట్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. దీనికంటే ముందు ఒక 6 నెలల క్రితం ఏంది అందాల పోటీలు పెట్టారు తెలంగాణలో. ఈ అందాల పోటీల ద్వారా మొత్తం ప్రపంచ మీడియా మొత్తం మన తెలంగాణను చూపిస్తుంది. దీని ద్వారా మనకు అనేక పెట్టుబడులు వస్తాయి, మనకు అనేక ఉద్యోగాలు వస్తాయి దీని ద్వారా అని చెప్పారు. తీరా చూస్తే ఏముంది, దానికోసం 150 కోట్లు ఖర్చు పెట్టారు. 150 కోట్లు అంటే మినిమం మనకున్న అంచనా మేరకు, అంతకు మించి చాలా దాటింది. 150 కోట్లు పెడితే థాయిలాండ్ ఆమె ప్రపంచ సుందరి అయింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు తెలంగాణకి ఏం మిగిలింది, ఇటు యాదగిరిగుట్ట దగ్గర ఇటు చార్మినార్ దగ్గర ఇవన్నీ చూపిస్తాం మేము, మా తెలంగాణ ఎంత అభివృద్ధి అయిందో దీన్ని అంతా చూసి పెట్టుబడులు ఉరికి రావాలన్నారు. ఒక్కడు రాలే. 150 కోట్లు మీదకెళ్ళి దానిగా అప్పులైనాయి. ఇంత ముందుకు ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు స్వర్ణాంధ్ర అని చెప్పారు. తర్వాత ఇంత ముందుకు 2020 విజన్ అని కూడా ఉండే, విజన్ అన్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణ అన్నాడు. ఆ స్వర్ణాంధ్ర కాలే, బంగారు తెలంగాణ కాలే, ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకరు వస్తారు డైమండ్ తెలంగాణ అంటారు. డైమండ్ తెలంగాణ కూడా వచ్చేది కాదు. ఇక మెడికల్ మత్తులో యూత్, డ్రగ్ గంజాయిపై పోలీసుల ఉక్కుపాదంతో రూట్ మార్చిన అడిక్ట్స్. ప్రత్యామ్నాయంగా ఫార్మా మందుల వైపు మల్లుతున్న యువకులు. నిద్ర మాత్రలు,
పెయిన్ కిల్లర్సే నయా మత్తు మందులంట. మెడికల్ షాపుల్లో గల్లీకో రోడ్డు ప్రిస్క్రిప్షన్ లేకుండానే యథేచ్ఛగా అమ్మకాలు. ఇటీవల ఓల్డ్ సిటీలో డ్రగ్ ఓవర్ డోస్తో 2 మృతి అయితే చెందినట. మరి మెడికల్లో కూడా మరి గంజాయికి సంబంధించిన డ్రగ్స్ లాంటివి అయితే వేసుకుంటున్నారంట. మరి దానికి సంబంధించి ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపులలో మరి ఎట్లా ఇస్తున్నారు ఏందని కూడా ఇక దానికి సంబంధించి అయితే చూడాల్సి ఉంది. ఎట్టకేలకు ట్రంప్కు శాంతి బహుమతి. సిఫా తొలి పీస్ ప్రైజ్ను అందుకున్న అమెరికా ప్రెసిడెంట్. సిఫా 2026 వరల్డ్ కప్ డ్రా కార్యక్రమంలో మెడల్ ప్రదానం. మొత్తానికైనా శాంతి నాకు బహుమతి కావాలన్నాడు. మొత్తానికైనా కోరుకున్నాడు. అంటే ప్రపంచ దేశాలకు మొత్తం ఆయనే పెద్దన్నలాగా ఉండి అన్ని దేశాలను శాంతింపజేసి ఎలాంటి పంచాయతీలు లేకుండా చేసి గొడవలు లేకుండా చేసేదానికి ఆయనకు శాంతి బహుమతి కావాలని ఉన్నారు. మొత్తానికి అయితే ఇచ్చిరని మొన్న వాషింగ్టన్ లో ప్రకటించారు. ఇక్కడ చిన్న వార్తలు. సో డీప్ ఫేక్ కట్టడికి బిల్లు. ఆ డీప్ ఫేక్ నియంత్రించడానికి తప్పుడు మోసపూరిత కంటెంట్ వ్యాప్తి చేయకుండా లీగల్ ఫ్రేమ్ వర్క్ను రూపొందించేలా లోక్సభలో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. డీప్ ఫేక్ కంటెంట్ క్రియేట్ చేయాలంటే సదరు వ్యక్తుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఒక వార్త. ఇక మేజర్లు సహజీవనం చేయొచ్చు. పెళ్లి వయసు అమ్మాయికి 18 అబ్బాయికి 21 రాకున్నా మేజర్లు పరస్పర సమ్మతితో లివింగ్ రిలేషన్షిప్లో ఉండొచ్చని రాజస్థాన్ హైకోర్టు అయితే తీర్పిచ్చిందట. వ్యక్తిగత స్వేచ్ఛను వివాహ వయసుతో ముడిపెట్టలేమని అయితే కామెంట్ చేసిందట. అంటే మేజర్లు అయితే అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా సరే లివింగ్ రిలేషన్షిప్ అంటే ఏమైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా తిరగొచ్చు అనేది ఉద్దేశం. అంతే. మేజర్లు అయితే చాలు, పెళ్లి వయసు రాకుండా పెళ్లి వయసు అవసరం లేదు. 18, 21 అవసరం లేదు. అబ్బాయికి 18 సంవత్సరాలు అమ్మాయికి 18 సంవత్సరాలు ఎక్కడైనా ఏదైనా. ఇక్కడ మన మహబూబ్నగర్ లో చూసినాం, అబ్బాయి 9వ తరగతి, అమ్మాయి ఇంటర్, అలాగ పాప 3 నెలల పాప. ఓకే. అబ్బాయి 9 సంవత్సరాలకే ఇలాంటి తీర్పులను వాళ్ళు ఇన్స్పైర్ గా తీసుకున్నారు. అంతే. చూడిగా నల్లమల సాగర్ పై సుప్రీంకు ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు చెక్ పెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఈ లింకును అడ్డుకునేలా సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుందని చెప్పేసి ఒకటి. ఇక్కడ సామాన్యుడి కోసమే సుప్రీంకోర్టు అంట. సామాన్యుడి కోసమే సుప్రీంకోర్టు ఉందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. పెండింగ్ కేసులు సత్వర పరిష్కారం, లిటిగేషన్ వ్యయాన్ని తగ్గించడమే తన ఫస్ట్ ప్రయారిటీ అని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరికి న్యాయం దక్కాలని పేర్కొన్నారు. ఇక్కడ అంటున్నారు కానీ సుప్రీంకోర్టు దాకా కాదు, హైకోర్టు దాకా పోయే పరిస్థితి కూడా లేరు. సామాన్యుడు ఏడబోతారు? లాయర్లకే లక్షలు కావాలి. ఇక అంత దూరం ఏడబోతారు. వన్డే సిరీస్ మనదే. బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్ 116 నాట్అవుట్, సూపర్ సెంచరీ తోడు. బౌలింగ్ కుల్దీప్ యాదవ్ 4/41, ప్రసిద్ధి కృష్ణ 4/66 చెలరేగడంతో సౌత్ ఆఫ్రికాలో జరిగిన 3వ వన్డేలో ఇండియాకు 9 వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా 3 మ్యాచ్ల సిరీస్కు 2-1తో సొంతం చేసుకుంది. ముందుగా సౌత్ ఆఫ్రికా 47.5 ఓవర్లతో 270 రన్లు ఆల్అవుట్ అయింది. డికాక్ 106 సెంచరీతో మెరిశాడు. తర్వాత ఇండియా 39.5 ఓవర్లతో 271/1 స్కోర్ చేసి నెగ్గింది. రోహిత్ శర్మ 75, విరాట్ కోహ్లీ 65 నాట్అవుట్ రాణించారు. మంగళవారం నుంచి ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్ మొదలవుతుంది. మొత్తానికి సిరీస్ మనదే అని చెప్పేసి ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎట్లాంటి వార్తలు వచ్చినాయని. ఇక మెయిన్ హెడ్డింగ్ చూస్తే 3 లక్షల కోట్లు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులకు 50 కంపెనీలు సిద్ధమంట. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకపోతే నష్టపోతామన్న భావన. పెట్టుబడిదారుల్లో నమ్మకం కల్పించేలా సమ్మిట్ నిర్వహణ. ఇప్పటికే 14 కంపెనీలు 1,00,000 కోట్ల పెట్టుబడులపై అవగాహన. తాజాగా మరో 36 సంస్థల్లో చర్చలు కొలికి మొత్తంగా 3 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే ఛాన్స్. భూకేటాపేలపై మాత్రం డిపిఆర్ ఇచ్చాకే నిర్ణయం. ఒప్పందాల పూర్తి అనంతరం 4th సిటీ పరుగులు వెల్లువెత్తుతున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు. సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం చేశారు. సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన ముఖ్యమంత్రి కార్బన్ క్రెడిట్ వ్యాపారానికి ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్ అయితే సమర్పించారు. సో మొత్తం కూడా 3 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం. దానికోసం 50 కంపెనీలు కూడా సిద్ధంగా ఉన్నట్టు. మరి రేపు ఎల్లుండి కూడా మొత్తం అక్కడ 4th సిటీ అయితే ఉందో మరి రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల, మీర్ఖాన్పేట ఆ ప్రాంతంలో దాదాపు 30,000 ఎకరాలతో 4th సిటీ అయితే నిర్మిస్తున్నారు. అంటే 4th సిటీ అంటే ఇప్పటికే మన హైదరాబాద్లో సైబరాబాదు, హైదరాబాదు, ఇటు
ఈ సికింద్రాబాద్ అంటే ఈ 3 సిటీలు అంటారు మనము. సో ఇప్పుడు కొత్తగా 4th సిటీ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అంటే గాంధీనగర్ అట్లాగే చండీగఢ్ కొత్త నగరాలు ఏవైతే ఉంటాయో అంటే లేని జాగాల నగరం అక్కడ సృష్టిస్తారు అన్నమాట. కొత్తది నగరం కడతారు బిల్డింగులు. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొత్త రాజధాని అమరావతి ఏ విధంగా కడుతున్నారో మన హైదరాబాద్లో కూడా రాబోయే కాలానికి అంటే 50 సంవత్సరాలకు ఉపయోగపడేలా ఒక పెద్ద నిర్ణయం అయితే తీసుకున్నారు. సో అది ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. దాదాపు 30,000 ఎకరాలతో ఈ నగరాన్ని అయితే నిర్మిస్తున్నారు. మరి రేపు ఎల్లుండి గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా మరి వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు సంస్థలు కూడా వచ్చి అక్కడ పెట్టుబడి పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి 500 ఎకరాల్లో సమ్మిట్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. 2000 మంది కూర్చునేలా ప్రారంభ వేదిక, ప్యానల్ చర్చల కోసం 6 సెషన్ హాల్లు, సీఎం ప్రముఖుల కోసం ఎంఐ హాల్, వివిధ పథకాల ప్రదర్శనకు వీడియో టన్నెల్, 10,000 మంది పోలీసులతో భద్రత, అడుగడుగున సీసీ కెమెరాలతో నిఘా, ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా 44 దేశాల నుంచి ప్రతినిధుల రాక, వివిధ అంశాలపై 27 సెషన్ల చర్చలు. రేపు సదస్సును ప్రారంభించనున్న గవర్నర్ మీడియాతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అయితే చెప్పారు. సో రేపు అయితే జరగనుంది. సో మొత్తం కూడా మరి 3 లక్షల కోట్లు అయితే టార్గెట్ పెట్టుకున్నారు ప్రభుత్వం నిధులు అంటే పెట్టుబడులు పెట్టుకోవడానికి. కేసీఆర్తో మంచి రోజులు కాదు ముంచే రోజులు వస్తాయి, మీతో బాగుపడ్డ రోజులు వచ్చేది ఏముంది. తన కొడుకే గుదిబండ, వాళ్ళను ప్రజలు పట్టించుకోరు, పేదలకు ఇల్లు ఇవ్వకుండా సొంతానికి గడిలు కట్టుకున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సన్నబియ్యం ఇస్తున్నారా? సేవలాలు పుణ్యక్షేత్రంగా మద్దిమడుగును అభివృద్ధి చేస్తాం. ఇందిరమ్మ చీర కట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. మహిళలకు దేవరకొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. 3 ఏళ్లే కాదు మరో 5 ఏళ్ళు సీఎం రేవంత్. కోమటిరెడ్డి చెప్తున్నాడు. సో ఇందిరమ్మ చీరలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అంటే ఇందిరమ్మ చీరలు ఇచ్చింది ఓట్ల కోసమేనా? ఇట్లా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. ఎలక్షన్ కమిషన్ ప్రజాపాలన వారోత్సవాలు కాకుండా స్థానిక సంస్థల ఎన్నిక కోసం ప్రచారం ఉన్నట్టుంది. అది గవర్నమెంట్ మీటింగ్ అవుతుందా, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అవుతుందా? పోయిన కాడికల్లా పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తే అది స్థానిక సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు బహిరంగంగా చెప్తుండు ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఓటేయరు అని చెప్పేసి. సో ఇక అమెరికాలో అగ్ని ప్రమాదం, తెలంగాణ విద్యార్థిని మృతి, అపార్ట్మెంట్ కు మంటలు అంటుకొని మరణించిన ఉడుమల సహజారెడ్డి. ఎంఎస్ చదివేందుకు 4 ఏళ్ల క్రితం అయితే అమెరికాకు వెళ్ళిందంట. చాలా బాధాకరం. ఇక సైన్యానికి 3D బంకర్లు రూపొందించిన హైదరాబాద్ ఐఐటి స్టార్టప్. రోబోటిక్ హస్తంతో 3D ప్రింటింగ్, స్థానికంగా లభించే మెటీరియల్తో నిర్మాణం అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తూ ఉంది. విమాన టికెట్ల ధరలకు కళ్లెం, గరిష్ట ధరలపై నియంత్రణ విధించిన కేంద్రం. 500 కిలోమీటర్ల లోపు 7,500, 1000 కిలోమీటర్ల లోపు 12,000. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఇతర సంస్థలు భారీగా ఛార్జీలు పెంచడంతో చర్యలు. ప్రయాణికులకు రీఫండ్ ఇవ్వాలని ఇండిగోకు కేంద్రం ఆదేశం. తాజాగా 800 ఇండిగో సర్వీసులు రద్దు. రైళ్లకు పెరిగిన రద్దీ. ఇండిగో సీఈఓకు డీజీసీఏ షోకాజ్ నోటీసులు అయితే అందిస్తున్నారు. మరి బాధ్యులు ఎవరో తెలుస్తామని చెప్పేసి కూడా కేంద్రం చెప్తుంది. కఠిన చర్యలు చేపడతాం. ఇప్పటికే డీజీసీఏ దర్యాప్తు, వారంలో నివేదిక, 2 సంస్థల ఆధిపత్యం కుదరదు. ఆంధ్రజ్యోతితో పౌర సరఫరా విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే చెప్తున్నారు. సో దాని ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా కేంద్ర మంత్రులు అయితే చెప్తున్న వార్త అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. సో ఇవి ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు. ఇక ఈనాడుకి సంబంధించి చూద్దాం ఏమొచ్చినాయి ఏందని. సో ఇక ఇక్కడ కూడా ప్రధాన వార్త, సంక్షేమం నెంబర్ 1. వచ్చే 10 ఏళ్లలో అభివృద్ధి పథకాలతో దేశానికి నమూనాగా రాష్ట్రం. మంచి రోజులు వస్తాయని కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదం. ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తాం. దేవరకొండ ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్తున్నారు. సో ప్రధాన వార్త అన్ని పత్రికల్లో సో ఇదైతే కనిపిస్తుంది. ఇక్కడ అలరించిన ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ పోటీలు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అయితే వచ్చిరంట గచ్చిబౌలి స్టేడియంలో నిన్న. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తాం. 8న మధ్యాహ్నం 1:30కు ప్రారంభం. 6 ఖండాలు, 44 దేశాల నుంచి 154 మంది ప్రజాప్రతినిధుల రాక. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. ఇక గ్లోబల్ సంబంధించి రేపు గవర్నర్ చేతుల మీదుగా మధ్యాహ్నం నుంచి స్టార్ట్ కాబోతుంది. రేపు 44 దేశాలు, 154 మంది ప్రతినిధులు రాబోతున్నారు అన్నట్టు. సదుపాయాల్లో లోటు రావద్దు. గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం అంతా కలియదిరిగిన సీఎం రేవంత్ రెడ్డి అన్ని పనులు పరిశీలించి సూచనలు. మరి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావద్దని చెప్పేసి కూడా అక్కడ అధికారులకు అయితే సూచిస్తున్నారు. ఇండిగో మూల్యం చెల్లించాల్సిందే. రద్దయిన ప్రయాణికులకు నేటి ఉదయం 8 లోపు సొమ్ము వాపసు. దర్యాప్తు నివేదిక ఆధారంగా కఠిన చర్యలు. ఈనాడు ఈటీవీతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే
ముఖాముఖి సందర్భంగా ఆ వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు, విమాన టికెట్ల ధరలపై కేంద్రం ఆగ్రహం, పరిమితిని మించి వసూలు చేయకూడదంటూ ఉత్తర్వులు, కొనసాగుతున్న సంక్షోభం, ఇండిగో సీఈఓకు షోకాజ్ నోటీసులు, సమాధానం ఇచ్చేందుకు ఒక రోజు గడువు, 5వ రోజు 800కు పైగా విమాన సర్వీసులు అయితే రద్దయినారు. మరి 5వ రోజు 800 పైన విమానాలు రద్దంటే మరి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఎంతమంది వాళ్ళ ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకున్నారు అనేది మనకైతే ఇప్పుడు ఆ టికెట్ మీరు ఇప్పుడు చూపించాలి, వాళ్ళకి మెసేజ్ పెట్టాలిగా, ఈ రోజు మీకు ఫ్లైట్ లేదండి, క్యాన్సిల్ అయిందండి, లేట్ అయిందని చెప్పాలి. అది కూడా లేదు. ఎక్కడి వస్తువులు ఇప్పుడు సామాన్ ఉంటుంది కదా, సామాన్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది, అక్కడ సామాన్ అక్కడనే ఆగిపోయింది, మనుషులు వచ్చారు. సో ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈ ఇండిగో సంస్థలు. ఇక మహిళల అక్రమ రవాణా కేసు పేరిట 4 రోజుల పాటు బెదిరింపులు, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ వ్యాపారి నుంచి 1.83 కోట్ల కాజేత, I4C పేరు వాడిన సైబర్ నేరగాళ్ళంట. డిజిటల్ అరెస్ట్ పేరుతో హైదరాబాద్ నగరానికి చెందిన వ్యాపారిని ఆయన భార్యను భయపెట్టిన సైబర్ నేరగాళ్లు 1.83 కోట్లు కాజేశారు. ఇప్పటివరకు నిందితులు ఈడీ, సిబిఐ తదితర దర్యాప్తు సంస్థల పేర్లు వాడగా ఈసారి జాతీయ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్ పేరు వాడడం గమనార్హం. అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉన్న రవి నిందితుడిగా ఉన్నారని వీడియో కాల్లోనే అరెస్ట్ చేస్తున్నట్టు దంపతులు నేరగాలను బెదిరించారు. బాధితుల ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసుల కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నట్ట. మీరు జనాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఏ ఫోన్లు చేసినా డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ ఉండవు. అరెస్ట్ చేసేది ఉంటే పోలీసులు మీ దగ్గరకు వస్తారు, నోటీసులు తీసుకొని వస్తారు, మీరు ఏం నేరం చేసిరు, ఏం కథ, మీ మీద ఏమైనా ఆరోపణలు ఉంటాయని చెప్పేసి వచ్చి డైరెక్ట్ తీసుకొని పోతారు తప్ప ఫోన్ చేసి మీరు అరెస్ట్ అయ్యారు, మీరు ఆన్లైన్లోకి రావాలి, మీరు పైసలు కట్టాలంటే ఇలాంటి నమోదు ఎన్ని వచ్చినా కానీ జనాలకి ఈ అవేర్నెస్ ఎందుకు వస్తలేదు అనేది అర్థం కాదు. ఎవ్వరు కూడా ఫోన్ చేసి ఇలాంటి అరెస్ట్లకు అయితే పాల్పడరని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా జనాలకైతే ఉంటుంది. గోవాలో అగ్ని ప్రమాదం, 23 మంది మృతి. గోవాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర గోవాలోని అర్పోరా గ్రామంలో ఉన్న బర్చ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్లో శనివారం రాత్రి సిలిండర్ పేలి 23 మంది మృతి చెందారు. మృతుల్లో 4 పర్యాటకులు ఉన్నట్లు సీఎం ప్రమోద్ కుమార్ సావంత్ పేర్కొన్నారు. 3 సజీవ దహనమవగా 20 మంది ఊపిరాడక మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సీఎం స్థానిక ఎమ్మెల్యే మైకెల్ లోబోతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంపై దర్యాప్తు జరపనున్నట్లు సీఎం పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. 23 మంది చనిపోయారంట. ఇక మామ దగ్గరయ్యాడు. సూపర్ మూన్ శుక్ర శనివారాల్లో కనువిందు చేసింది. కక్షలో భూమికి చేరువగా ఉండే ప్రాంతం చంద్రుడి వచ్చినప్పుడు ఈ పరిణామం చోటు చేసుకుంటుంది. ఆ సమయంలో పుడమికి జాబిలికి మధ్య సరాసరి దూరం 10 నుంచి 14% తక్కువ. ఈ కారణంగా పౌర్ణమి రోజుతో పోలిస్తే చందమామ మరింత దేదీప్య మౌనంగా కనిపించింది. శనివారం ఉదయం 6 గంటలకు కరీంనగర్లో కనిపించిన దృశ్యం ఇది. మన చందమామ అయితే భూమికి దగ్గరికి వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఆ ఫోటో అయితే కనిపిస్తూ ఉంది. ఉడుముల సహజారెడ్డి ఉన్నత చదువులకు వెళ్ళి తిరిగి రాని లోకాలకు. అమెరికాలో అగ్ని ప్రమాదం, హైదరాబాద్ యువతి మృతి. అమెరికాలో చదువు కోసం అని వెళ్ళి పాపం అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి. విద్యార్థి బడికి రావాలని వినూత్న ధర్నా. ఈ చిత్రంలో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఫోటో దిగినట్లు ఉంది కదా. అయితే అందులో ప్రత్యేకం ఏముంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు విషయం. వారందరూ ఫోటో దిగడం లేదు. ఓ విద్యార్థి ఇంటి ముందు ధర్నా చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండలం నిమ్మలగూడెం గిరిజన ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థి కొద్ది రోజుల నుంచి పాఠశాలకు వెళ్ళడం లేదు. ప్రధానోపాధ్యాయుడు రవి, ఉపాధ్యాయులు రుక్మిణి విద్యార్థికి ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఇక వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి వాళ్ళైతే మరి స్కూల్కి రావాలి, మీకు ప్రాబ్లం ఏం చెప్పేసి వాళ్ళ ఇంటి ముందు పోయి టీచర్స్ అట్లాగే పిల్లలు కూడా పోయి మొత్తం అక్కడ ఎంక్వైరీ చేసి మరి రావాలని చెప్పేసి అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి అది నిజంగా మంచిది. మరి స్కూల్కి ఎందుకు రావాలని టీచర్స్ కూడా ఇట్లాగే ఉండాలి. ఎందుకంటే మరి మాకు ఇప్పుడు గవర్నమెంట్ టీచర్స్ ఎట్లుంటారంటే ఒకటిసారి రాగానే మా జీతం మాకు వస్తుంది, వచ్చినమా పోయినమా అని కాకుండా సో విద్య మీద విద్యార్థుల మీద ప్రత్యేక దృష్టి పెడితే కొద్దిగా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు చాలామంది ఎవరు వస్తారు, పేద మధ్యతరగతి వాళ్ళే వస్తారు. సో వాళ్ళకు మంచి ఉన్నత విద్య అందిస్తే కనుక ఖచ్చితంగా దేశం కానీ రాష్ట్రం కానీ బాగుపడే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా విద్యార్థులతో కలిసి పాఠాలు వింటున్న సీనియర్ సిటిజన్లు. మీరు కాలేజీ కుర్రాళ్ళు అవుతారా? క్రమం తప్పకుండా తరగతులకు హాజరు, వివిధ కోర్సులు అభ్యసిస్తున్న విశ్రాంత ఉద్యోగులు అంట. ఒకసారి చూద్దాం. కళాశాల విద్యాలయకు యువత వెళ్ళి చదువుకోవడం సర్వసాధారణం. అందుకు భిన్నంగా హైదరాబాద్లోని పలు వర్సిటీలు కళాశాలలో సీనియర్ సిటిజన్లు కనిపిస్తున్నారు. మనవడు మనవరాళ్ల వయసున్న విద్యార్థులతో కలిసి తరగతి గదుల్లో కూర్చొని పాఠాలు వింటున్నారు. ఉద్యోగుల పదోన్నతి కోసం దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీ చదువుకోవడం అనేది ఎన్నో ఏళ్లుగా ఉన్నది. అందుకు భిన్నంగా కొద్ది సంవత్సరాల నుంచి కొందరు రెగ్యులర్ కోర్సుల్లో చేరి కాలేజీ కుర్రాల మాదిరి పుస్తకాల బ్యాగులు చేతులకు తగిలించుకొని కళాశాలలకు, వర్సిటీలకు చదువుకునే ట్రెండ్ పెరిగింది. కొందరు ఏదో ఓ లక్ష్యంగా చేరుతుండగా మరికొందరు ఆనాటి పరిస్థితుల వల్ల డిగ్రీ, పీజీ చదువుకోలేకపోయామని ప్రవేశాలు పొందుతున్నారు.
కొందరైతే ప్రవేశ పరీక్షలు రాసి ర్యాంకులు సాధించి ప్రవేశాలు పొందుతుండడం గమనార్హం. ఈ సంవత్సరం నీట్లో తమిళనాడుకు చెందిన 60 సంవత్సరాలు దాటిన వారు 3 అర్హత సాధించారు. ఢిల్లీ యూనివర్సిటీ కొందరు వివిధ కోర్సుల్లో చేరుతున్నారు. 2-3 ఇప్పుడు సీనియర్ సిటిజన్లు చదువుకుంటారు. ఇక యువత అంతానేమో గంజాయి పట్టుకొని అటు పోతే వీళ్ళు ఇప్పుడు జ్ఞానోదయం అయ్యి సీనియర్ సిటిజన్లు అప్పుడు చదువుకోలేకపోయినాం ఇప్పుడు చదువుకుంటాం అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు పుస్తకాలు బ్యాగులు వేసుకొని స్కూల్కి పోతున్నటువంటి పరిస్థితి. మందుల వాడకంపై అవగాహన కల్పించాలి షణ్ముఖ స్వామి. డి ఫార్మసీ విద్యార్థి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మాసప్ ట్యాంక్. నా వయసు 66 సంవత్సరాలు. నిమ్స్లోని బ్లడ్ బ్యాంక్లో సీనియర్ టెక్నీషియన్ అధికారిగా పనిచేసి 2018లో ఉద్యోగ విరమణ చేశా. నాకు బ్లడ్ బ్యాంక్లో అనుభవం ఉన్నందున ఫార్మసీ పరిజ్ఞానం కూడా ఉంటే బాగుంటుందని, దానివల్ల హైదరాబాదు బస్తీలోని ప్రజలకు రక్త పరీక్షలతో పాటు అనవసర మందుల వాడకం వద్దని అవగాహన కల్పించవచ్చని భావిస్తున్నా. అందుకు ఇంటర్ మార్కులు ఆధారంగా దోస్తు ద్వారా 2 నెలల పాటు డిప్లొమా ఇన్ ఫార్మసీలో చేరా. ఇట్లా ఉన్నది ఈ సీనియర్ సిటిజన్ల చదువు. ఆ అంకెలు ఆందోళన. సాగర్ ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువే. కొలతలు వేసినట్లు ఆహారం తీసుకుంటారు. రోజు వ్యాయామం చేస్తారు. బీపీ, షుగర్, బరువు చూసుకునే డిజిటల్ పరికరాలు కూడా ఇంట్లోనే పెట్టుకున్నారు. ఇటీవల సాగర్ ఓ షాపింగ్ మాల్లో బీపీ చెక్ చేస్తే 140/90 కనిపించేసరికి ఆందోళన ఎక్కువైంది. ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకొని మరోసారి చూసుకున్నారు. ఇప్పుడు సాధారణ స్థితికి రావడంతో అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నాడు. చాలామంది ఇలాంటి ఆందోళనకు గురవుతుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తర్వాత చాలామంది ఇళ్లలో బీపీ, మధుమేహం, బరువు చూసుకునేందుకు డిజిటల్ పరికరాలు కొనిపెట్టుకుంటారు. తరచూ కొలతలు చూసుకుంటారు. కొందరు మధుమేహం అయితే ఉదయం సాయంత్రం గ్లూకోమీటర్తో చెక్ చేసుకొని మందుల మోతాదు నిర్ణయించుకుంటారు. ఇలా చూసుకోవడం మంచిదైనా అతి పనికిరాదంటున్నారు వైద్య నిపుణులు. తరచూ కొలతలు చూసుకోవడం 1-2 పాయింట్లు అటు ఇటు అయితే ఆందోళన పడటం మంచిది కాదంటున్నారు. ఏ పరీక్షనైనా కొన్ని పద్ధతులు ఉంటాయని వాటికి అనుసరిస్తే సరైన ఫలితాలు తెలుసుకోవచ్చు అని చెప్పేసి అయితే అన్నారు. సో మరి ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతున్నట్టు ప్రతి ఒక్కరి సోషల్ మీడియాలో వచ్చిన కానీ ఎవరు ఏం చెప్పినా దాన్ని నమ్మడం. సో అంటే జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ మరీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవచ్చు. బీపీ మిషన్లు, వెయిట్ మిషన్లు అన్ని ఇంట్లోనే పెట్టుకొని చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కొలతలు చూపిస్తుంటాయి. అవి అక్కడ పోయి అక్కడ ఉంది, ఇంటికి రాగానే మాకు ఇట్లా ఉంది అని చెప్పేసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చిన్నవి పాటించుకుంటూ మన జాగ్రత్త మనం ఉంటే సరిపోతుంది. ఎక్కువ కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి సోషల్ మీడియా రాగానే వాళ్ళే లెక్చరర్లు అయిపోతున్నారు, వాళ్ళే స్టూడెంట్లు అయిపోతున్నారు. ఇంటికాడ ఒక యూట్యూబ్ ఉందంటే ఇప్పుడు ఐబొమ్మ రవి అదే కదా, అంతే కదా. ఐబొమ్మ రవి మొత్తం యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నట. ఆపరేషన్లనే చేస్తారు, ఆపరేషన్లనే చేస్తారు, మొత్తం అలానే చేస్తుంటారు. ఈ మధ్య ఇంట్లోనే బీపీ చూసుకుంటున్నారా? రక్తపోటును చెక్ చేసుకునే డిజిటల్ బీపీ మానిటర్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుంది. అయితే దాని వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే లెక్కల్లో తేడా లేకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దుస్తులపై బీపీ కప్ కప్పడం వల్ల రక్తపోటు, సిస్టాలిక్, డయాలిస్టిక్ యూనిట్లలో తేడా వస్తుంది. బీపీ చూసుకునే ముందు కొన్ని నిమిషాల పాటు ప్రశాంతంగా ఉండాలి. చెకింగ్ సమయంలో మాట్లాడిన 10 యూనిట్ల వరకు తేడా వస్తుంది. చేతిని గుండెకు సమాంతరంగా ఉంచుకోవాలి. కూర్చునే భంగిమ. ఇవన్నీ ఎందుకు మనకు సపరేట్గా చిన్న డాక్టర్ దగ్గరికి పోతే అయిపోతుంది కదా. ఇవన్నీ ఇంట్లో పెట్టుకోవడము ఆ పద్ధతులు మనకి ఎందుకు? సో డాక్టర్ దగ్గరికి పోతే ఇవన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఎట్లా మాట్లాడాలి, ఎంతసేపు ప్రశాంతంగా ఎట్లా కూర్చోబెట్టాలని ఆయనకు తెలుస్తుంది. ఎవరు పనాలు చేస్తే అయిపోతుంది. ఇక మనమేమనుకుంటాం ఈ మిషన్ అలా నాప్టాల్ దాన్ని ఏమంటారు అమెజాన్, దాంట్లో వస్తుంది, ఊకే చూసుకోవచ్చు. ఊకే పోయినప్పుడు అలా 100 రూపాయలు ఆయనకి ఫీజు ఎందుకు కట్టుకోవాలి అని చెప్పేసి. విషయం ఏంటంటే కొన్ని పనులు అందరికి సెట్ కాదు. కొన్ని యూట్యూబ్ లో చేసుకోవచ్చు, ఏమన్నా స్టడీ ఉంటే చదువుకోవచ్చు. అట్లా అని చెప్పేసి నువ్వు ఆపరేషన్ అందులో చేస్తా అంటే కుదరదు కదా. కొన్ని సాధ్యం కావు ఏవి చేసినా కానీ. సో అట్లా అవైతే గుర్తుపెట్టుకొని చిన్న జాగ్రత్తలు తీసుకొని ఉండాలని చెప్పేసి అయితే కండిషన్. సో ఇది సో ఇవి ప్రధాన వార్తలు తెలంగాణ అట్లాగే ఆంధ్రప్రదేశ్ అట్లాగే దేశానికి సంబంధించిన మొత్తం వార్తా విశేషాలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ రేపైతే కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను రాజు. థ్యాంక్ యూ.